ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో ఫర్టిలిటీ సమస్యలు రావడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, హెల్దీ బేబీ పుట్టే ఛాన్సెస్, అలాగే ప్రెగ్నెన్సీ హెల్దీగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ కూడా డే బై డే తగ్గుతూ ఉంటాయి. ఏజ్తో వచ్చే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదంతా ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఏజ్తో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఎగ్ రిజర్వ్కి సంబంధించింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ యొక్క సంఖ్య అలాగే వాటి యొక్క క్వాలిటీ తగ్గిపోతాయి. విమెన్కి పుట్టినప్పుడే ఓవరీస్లో లైఫ్ టైంకి సరిపోయిన ఎగ్స్ అన్నీ ఉంటాయి, కొత్త ఎగ్స్ అనేవి తయారవ్వవు. గ్రాడ్యువల్గా ఏజ్తో ఈ ఎగ్స్ అనేవి డీప్లీట్ అయిపోయి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అలాగే వాటిలో క్వాలిటీ సమస్యలు కూడా మొదలవుతాయి. ఫర్టిలైజేషన్ ఛాన్సెస్, అలాగే హెల్దీ ఎంబ్రియో తయారయ్యే ఛాన్సెస్, ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ ఇవన్నీ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. దానివల్ల న్యాచురల్ ఫర్టిలిటీ అలాగే ట్రీట్మెంట్స్ తర్వాత సక్సెస్ ఛాన్సెస్ రెండు కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం హార్మోనల్ సమస్య. ఎగ్స్ తగ్గుతున్న కొద్దీ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి పెరుగుతాయి. దానివల్ల మంత్లీ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా రావడము, ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం అనేది చూస్తుంటాం. నెక్స్ట్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఇటువంటివన్నీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఫర్టిలిటీ పైన, ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ని చూపిస్తాయి. తర్వాత బేబీస్కి కూడా డౌన్ సిండ్రోమ్, అటువంటి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. దానివల్ల మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయొచ్చు? ఒకవేళ వీలైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీని కనీసం 30 లేదా 35 ఇయర్స్ లోపల ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే బయోలాజికల్ క్లాక్ అనేది ప్రతిసారి మన కంట్రోల్లో ఉండదు. ఒకవేళ ఎర్లీగా ప్రెగ్నెన్సీ లేదా మ్యారేజ్ ప్లాన్ చేసుకోవడం ఒకవేళ వీలు కానప్పుడు మనకి oocyte ఫ్రీజింగ్ లేదా ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనం హెల్దీ ఎగ్స్, మంచి క్వాలిటీ ఎగ్స్ ఉన్నప్పుడే ఎంబ్రియోస్ని క్రియేట్ చేసి తర్వాత మనకు కంఫర్టబుల్గా ఉన్న టైంలో ఎంబ్రియోస్ని యూట్రస్లో ఇంప్లాంట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని ఫాలో చేయడం. హోల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎగ్ క్వాలిటీ ఇంకా హార్మోన్ సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటి హ్యాబిట్స్ అవాయిడ్ చేయడం మంచిది. వీటి వల్ల ఫర్టిలిటీకి, రిప్రొడక్షన్కి చాలా డ్యామేజ్ ఉంటుంది. వాకింగ్ లేదా మోడరేట్ ఎక్సర్సైజ్ 30 to 40 మినిట్స్ రోజు చేయడం వల్ల బాడీ వెయిట్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల కూడా ఎన్నో జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. మూడవది, ఇంకా ఇంపార్టెంట్ది, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం. రెగ్యులర్గా చేయించుకునే హెల్త్ చెకప్స్తో పాటు పెల్విక్ అల్ట్రాసౌండ్, యాంట్రల్ ఫాలికల్ కౌంట్, AMH ఇటువంటి ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏవైనా మొదలవుతున్నాయి అంటే వాటిని ముందుగానే గుర్తించి లైఫ్ చాయిసెస్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. PCOD, థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా డాక్టర్స్ని కలిసి వీటిని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఏజ్ 35 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని ఆల్రెడీ తెలుసుకునే వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ఎక్కువ రోజులు ప్రయత్నించకుండా ఫర్టిలిటీ డాక్టర్స్ని కలిసి అవసరాన్ని బట్టి మెడిసిన్స్ లేదా ట్రీట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.